సో నా ఫ్రైడే వ్లాగ్ అడిగారండి కంప్లీట్గా అసలు ఏం చేస్తాను ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను. సో ఇది నాకు రెగ్యులర్గా ప్రతి ఫ్రైడే రన్ అయ్యేదే. సో ఫస్ట్ గడప పూజ చేసుకుంటాను. గడప పూజ అంతకు ముందు ఏంటంటే నేను దీక్షకి రెడీ అయి ఉంటాను. అంటే మొత్తము అమ్మవారికి ఎలాగైతే రెడ్ కలరు బ్యాంగిల్స్, రెడ్ శారీ అలా మొత్తం మాలాధారంలో అయితే ఉంటానండి. అది చేసుకున్న తర్వాతే నేను రిమైనింగ్ అన్ని వర్క్స్ అయితే చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు స్నానం చేసేసి అన్ని రెడీ అయిపోయిన తర్వాత గుమ్మాన్ని అయితే పూజించేసుకున్నాను. సో ఈ గుమ్మం పూజించుకున్న తర్వాత నెక్స్ట్ లోపల ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను. ఎందుకు అంటే ఫస్ట్ మనకి ఎంటర్ అయ్యేదే అమ్మవారు ఏదైనా కానీ ఫస్ట్ ఎంట్రన్స్లో నుంచే కదా మనకు వస్తారు. సో అందుకని నేను గుమ్మం అయితే ఫస్ట్ పూజించుకుంటాను. సో పూజించుకున్న తర్వాత అక్కడ దీపం పెట్టేసుకుంటాను. ఇక లోపలికి ఆల్రెడీ చెప్పాను కదా, ఇక లోపల పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. కంప్లీట్ వీడియో అయితే పెట్టలేదు. సో ఇక్కడ ఇంకా నేను పూజ అయితే అదిగోండి స్టార్ట్ చేశాను. మొత్తం అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే కంపల్సరీగా లలిత సహస్రనామం అయితే చదువుకుంటానండి. ఎవరైనా కానీ వాళ్ళ పాసిబిలిటీని బట్టి మీరు లలిత సహస్రనామం ఒక్కసారైనా చదువుకోండి. ఏ రోజు చదువుకోకపోయినా పర్లేదు, సండే కానీ లేదా ఫ్రైడే లేదా ట్యూస్డే ఏదో ఒక రోజు ఒక్క పూటైనా మీరు చదువుకోండి. లేదు మీకు పాసిబిలిటీ ఉంది అనుకుంటే మీరు రెగ్యులర్గా అయినా చదువుకోండి. సో దానికి ఉన్నంత మహిమ దేనికి ఉండదండి, విష్ణు సహస్రనామంకైనా లలిత సహస్రనామంకైనా. అంటే ఇది మనకి తెలియకుండానే పాజిటివ్ వైబ్స్ని అయితే క్రియేట్ చేస్తుందండి. కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇంకా తులసి పూజ. సో కంపల్సరీగా ఇదైతే ఉండాలండి, అమ్మవార్లు కదా. సో తులసి పూజ అయితే చేసేసుకుంటాను. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ కామన్ సో పిల్లలకి పెట్టడం. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకా కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ అయితే హడావుడిగా ఉంటుంది. బట్ 5కి లేచి ఇవన్నీ రెడీ చేసేసుకుంటాము. సో ఇది మాలాధారణలో రెడీ అయిపోయి ఇక కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాను. పిల్లల్ని డ్రాప్ చేసేసుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే నాకు మా పెద్ద బాబు అయితే తీశాడు. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, బండి మీద వచ్చేది. అబ్బాయి దగ్గర మొబైల్ ఉండింది, సో అనుకోకుండా తీసింది. ఓకే అండి, బాయ్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎందుకో తెలియదు గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళిన తర్వాత నాకు మీకు ఆల్రెడీ చెప్పాను, అమ్మవారి శక్తి అనేది మనం చెప్పలేము. సో నాకు అనుకోకుండా అండి బ్యాంగిల్స్ ఇచ్చారండి. నేను 15 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆ గుళ్ళో మనకి ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వరండి. కానీ అలాంటిది నాకు ఈ శుక్రవారం, మొదటి శుక్రవారం అయితే ఆటోమేటిక్గా అమ్మవారికి వేసిన బ్యాంగిల్స్ అనేవి ఇచ్చారండి. సో డజను. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరికి ఏదైనా కానీ ఏ టైంకి ఏది రావాలో అదే వస్తుందండి. సో మీరు ఎంత ప్రయత్నించినా మాత్రం రాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఫీల్ అయ్యాను కాబట్టి నేను ఈ విషయం మీకు షేర్ చేస్తున్నాను.